ఆర్ఎన్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా కలెక్టర్ ను ఎన్నికల కమిషన్ వెంటనే బదిలీ చేయాలి. టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్. గూడూరు మండలం బొల్లేపల్లిలో దారుణం. పట్టపగలే ఇద్దరి దారుణ హత్య. విశాఖపట్నంలో ఆడదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం. హాజరైన గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మెరగా మురళీధర్. వైకాపా ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్న విశాఖ జిల్లా కలెక్టర్ ను ఎన్నికల కమిషన్ వెంటనే బదిలీ చేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలు పనిచేస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తుందని, అయితే దీనికి భిన్నంగా విశాఖ జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయకపోవడం ఎంతో విచిత్రంగా ఉందన్నారు. ఆయన బదిలీ నుండి తప్పించుకునేందుకు తనను మరో 3 మాసాల వ్యవధి ఉందని చెప్తున్నారని, ఆ కారణంతోనే ఆయన బదిలీని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. అయితే జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వైసీపీ భూ కుంభకోణాలను కుమ్ముకాస్తున్నారని, వైసీపీ నాయకులు అనుకూలంగా పనిచేస్తున్నారని, అందుకే ఆయనను బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ను భూ వ్యవహార కేసులో హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెప్పినట్లు మన పేపర్లో రాసామని చెప్పి అవి చెప్పడం కాదు. బండారు అన్నగారు, నేను బండారు సత్యనారాయణ మూర్తి గారు, పల్లా శ్రీనివాస్ గారు ఈ విశాఖపట్నంలో భూ కుంభకోణాల మీద విత్ ఎవిడెన్సెస్ విత్ డాక్యుమెంట్స్ అనేక వందల సార్లు మేము ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు తొత్తు అనే దానికి ఈ ల్యాండ్సే నిదర్శనం. నిజంగా ఆయనకి ధైర్యం ఉంటే రమ్మనండి, లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసుకు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్తాం. నేను, బండారు గారు, పల్లా శ్రీను గారు మేము అందరం రెడీగా ఉన్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్స్లు అన్నీ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి, మ్యాపులు ఉన్నాయి. మీరు చేయలేకే మీరు చేసిన తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు. రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది. అన్నగారు మొదమాక భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. మీ దగ్గర మీరు పిలవండి, మేము వస్తాం. ముగ్గురు డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మొత్తం ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారులు ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొంత పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొంత తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 నెలల తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచనలు ఉంటాయి, ఎన్నికల్లో సక్రమంగా నిర్వహించలేరని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమంటే 3 మాసాలు ఇంకా ఉంది అని.
మంత్రాల నెపంతో దారుణ హత్య. గూడూరు మండలం బొల్లేపల్లిలో దారుణం. పట్టపగలే ఇద్దరిని దారుణ హత్య. ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేశారు. బొల్లేపల్లికి చెందిన ఆలకుంట బొద్దమ్మ, ఆలకుంట సమ్మయ్య అనే వ్యక్తులను ఇనుప రాడ్లతో కొట్టి చంపిన అదే గ్రామానికి చెందిన కుమారస్వామి తమ కుటుంబం సభ్యులపై మంత్రాలు చేస్తున్నారనే నెపంతో హత్య చేస్తున్నట్లుగా ప్రాథమికంగా తేల్చి విచారణలో చేపట్టారు పోలీసులు. ఏపీలో దాదాపు 50 రోజుల పాటు నిర్వహించిన అతిపెద్ద క్రీడా టోర్నీ ఆడదాం ఆంధ్ర నేటితో ముగియనుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 25 లక్షల మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో పాల్గొన్నారు. నేడు విశాఖపట్నంలో జరగనున్న ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. ఉత్సాహం ఆట సంబరం అంబరాన్ని తాకింది. ఆటల్లో పల్లెటూరు యువత దుమ్ము రేపింది. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా జగనన్న ప్రభుత్వం ఆడుదామాంధ్ర క్రీడా సంబరాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మనవాళ్లు పోటీ పడేలా తీర్చిదిద్దడం. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు తెలియజేసిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అభివృద్ధి పనుల కొరకు ఒక్కొక్క సచివాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ మేరిగా మురళి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. స్థానికులు పలు సమస్యలు తెలియజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మౌలిక వసతుల సమస్యలను గుర్తించడం జరిగిందని తెలిపారు. సీసీ రోడ్ల కాలువలో నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, త్వరితగిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాలరెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, గోపి యాదవ్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గడప గడపకు తిప్పుతూ అత్యంత అవసరమైన పనులు కూడా గుర్తించి ప్రతి సచివాలయానికి ముఖ్యంగా మున్సిపాలిటీ వాటికి కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఇమ్మీడియట్లీగా డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు క్లియర్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వామలమిట్ట దగ్గర మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ చేయవలసిందిగా డిఈ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు చెప్పాము. పెద్దలందరికీ వీళ్ళంత వరకు గడప గడప సంబంధించిన గ్రాంట్ అంతా కూడా నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభోత్సవం చేసేస్తారు. తర్వాత అది ఆన్గోయింగ్ వర్క్ కాబట్టి మనకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కమిషనర్ కూడా తెచ్చిపెట్టుకున్నాము. అందరూ కూడా ఏవైనా సమస్యలు మా నాయకులందరూ దృష్టికి తీసుకొస్తే ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ గూడూరు మున్సిపాలిటీని మంచి అందుబాటులో ఉండే విధంగా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వార్డుతో ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజల క్షేమమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ఆ రకంగా అడుగులు పడతాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శంకుస్థాపనకి నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్ నుండి నర్సింగ్ విద్యార్థులు మరియు ఆటో డ్రైవర్లతో పట్టణం ర్యాలీ నిర్వహించారు. ఇక అనంతరం ఆర్టీసీ డిపోలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, రోడ్డుపై హఠాత్తుగా ఆటోలు తెలపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు. రూరల్ సై వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు అయిన వారికి వేలాది రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటారని, తర్వాత
అప్పు తీర్చేదానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని, ఇటీవలే కావలి వద్ద జరిగిన బస్సు రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ శ్రీహరిబాబు, ఆర్టీసీ డిఎం వెంకటేశ్వరరావు, నర్సింగ్ విద్యార్థిని డ్రైవర్లు పాల్గొన్నారు. మంచి సోమం చేసి పలానా కారులో గూడూరు ట్యాక్సీ స్టాండ్లో కారు అయితే వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా గమ్యాన్ని చేర్చినారు. ఏవే మళ్ళీ మా వచ్చినంత వరకు అక్కడే ఉండి తీసుకురావడం జరిగింది అని పేరు తెచ్చుకుంటే మాకు చాలా సంతోషం ఉంది. తర్వాత ఈ పిల్లలు వచ్చినానికి చాలా ఆనందంగా ఉంది. మేమేదో మా డిఎం గారిని లేడీస్ కండక్టర్స్ పిలవాలనుకున్నాము. వాళ్ళకు ఉండే కష్టాలు 10 మందికి చెప్తారని. వాళ్ళు ప్రస్తుతం లేనట్టుకున్నారు. అందుబాటులో ఉంటే పిలుస్తాను కూడా డిఎం మాకు చెప్పడం జరిగింది. ఏదో వాళ్ళు లేనట్టున్నారు. ఇలా మా ఆటో డ్రైవర్లకి అయితే మేము రోజు చెప్పుకునేదే, మీరు చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అడవుడిగా 10 మంది ఉన్నారంటే ఎక్కించుకోవాలని సంతోషంగా పరిగిస్తుంటాం. ఈ లోపల ఇబ్బంది జరిగేది మీకు, మీ ఫ్యామిలీ. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడతారు అనడం ఎక్కువైంది. మీరు అక్కడ ప్యాసింజర్ ఇక్కడ ప్యాసింజర్ సంచి పట్టుకున్నారని వాళ్ళ సైజ్ వస్తున్నారనుకోండి. మనం చేసే తప్పుల వల్ల సామాన్య ఎలా బతకగలదు, ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. అప్పులు తెచ్చి అప్పులు తీర్చలేక అతను బెడ్లోనే ఉండి బతికించుకోవడానికి ఫ్యామిలీస్ ఎక్కడి నుంచో డబ్బులు తెస్తారు. ఆ డబ్బులు కట్టకపోతే మన ఆస్తులు జప్తు చేస్తారు. మన ఆస్తులు లేకపోతే వాడు డబ్బు ఇచ్చినాడు ఆ ఇళ్ళని నా దగ్గర ఉండు అంటాడు. అప్పు తీర్చడం కోసం వేరే రకంగా కూడా వాడు వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని దయచేసి అవతలవాడు ర్యాష్గా పోయినా కూడా మనం ఆర్టీసీ నిదానమే ప్రధానం కాబట్టి సమన్వయం పాటించడం మంచిది. అలాగే వాడు క్రాస్ చేశాడని మనం కూడా క్రాస్ చేసి ఓవర్ స్పీడ్లో పోతా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాడు జరిగేది ఒక బండి, మన దాంట్లో 60 మంది ఉంటారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కావాలి దగ్గర టోల్ గేట్ దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. బస్సు తప్పైతే ఏం లేదు కానీ 2 లారీలు ఎదుగుతున్న బస్సులు అయితే 7 చనిపోయారు. ప్రమాదం అలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఉన్నారో డ్రైవర్లు వరకు నామకే వస్తాయి. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ప్రజలు గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను అందించారు. సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, ఎక్కడికి వెళ్లినా ప్రజల సమస్యలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నా భర్త సునీల్ కుమార్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటం బేటి శివకుమార్, చెవూరు మధు, సయ్యద్, పూలిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో భాగంగా 5వ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డులో ముఖ్యంగా అన్నగారు మమ్మల్ని బాగా ఆహ్వానించి వార్డు ఇవ్వడం మొదలుపెట్టాము. ఈ వార్డులో మేము తిరుగుతూ ప్రతి ఒక్క సమస్యను తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలే మన అన్నిటికీ ఈ సమస్యకు పరిష్కారం అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయి సాధారణ మధ్యతరగతి మనుషులు బ్రతకలేనటువంటి స్థితిలోనికి ఈరోజు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నో 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 పథకాలు ఎన్నో ధరలు పెంచేసే పరిస్థితి వచ్చింది. వాటిని ముఖ్యంగా చూస్తూ పోతే మనం తెలుసుకుంటూ పోతే ముఖ్యంగా కరెంటు బిల్లు 9 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు 1 సారి పెంచాల. ఆర్టీసీ బస్సులు 3 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు పెంచలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. చిరు వ్యాపారస్తులు రకరకాల పన్నులు వేయడం జరిగింది. ఏదో ఒక కారణం చెప్పి తెల్ల రేషన్ కార్డులన్నీ తీసేయడం జరిగింది. కొత్త అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేదు. 50 సంవత్సరాలకే బెస్ట్ కులస్తులకు పెన్షన్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అవన్నీ తీసేసే పరిస్థితి. బీసీ కులస్తులకు పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలు మేము తీసుకురావడము, వీళ్ళు అవన్నీ కరెంటు బిల్లులు పెంచేసి అది ఇది పెంచేసి అన్నీ కొట్టేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వానికి మనము తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి
యువతి యువకులు చదువుకున్నటువంటి యువతి యువకులు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఆలోచించండి. అదేవిధంగా ఎన్నో ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళు ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. కనుక వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి శాసనసభ్యులు గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మేరీగా మురళీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ క్రాంతి పదం సభ్యులను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొదుపు మహిళల జీవితాలు మార్చాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆసరా మొదలుపెట్టారని, అందులో భాగంగా వాకాడు మండలానికి 4 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పొదుపు మహిళల గోడు విని పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రూపు సభ్యుల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సలారెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, ఏఎంసీ చైర్పర్సన్ వాకాటి నాగభూషణమ్మ, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య, ఎంపీడీఓ గోపీనాథ్, ఏపీ ఎం మాధవి, ఏసీ చంద్రబాబు తదితర మహిళలు పాల్గొన్నారు. రోజైనా మా అక్కోళ్ళ గురించి కానీ, మా అమ్మోళ్ళ గురించి కానీ, మా చెల్లెళ్ళ గురించి కానీ ఏ నాడైనా ఆలోచించిన పాపాన పోయిందా అని మీ అందరినీ ఈ సభాముఖంగా అడుగుతున్నాను. మీరు గమనించినట్లయితే రకరకాల మాటలు చెప్పడం, మనల్ని మోసం చేయడం, డబ్బులు దోచుకోవడం, డబ్బులు పంచుకోవడమే తప్పించి ఏ రోజైనా పేదోళ్ళ బాధలేంది, పేదోళ్ళ కష్టాలేంది, వాళ్ళ కన్నీళ్లు తొడుద్దాము, వాళ్ళకి 10 రూపాయలు సహాయం చేద్దాము, ఒక ఇల్లు స్థలం ఇద్దాము, ఒక ఇల్లు కట్టిద్దాము, పేదోళ్ళ బతుకులు ఎక్కడ వేసిన బొమ్మడు అక్కడే అనే సందంగా 10,000 20,000 మాఫీ చేసి జెండా ఎత్తేశాడు. ఆ విధంగా రైతాంగాన్ని మోసం చేశాడు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగాన్ని. రెండవది, స్వయం సహాయక బృందాలు పేద మహిళలు పొదుపు గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని బ్యాంకుకు పోయి గ్రూప్ ద్వారా లోన్ తెచ్చుకుని మనం ఏదో మన ఇంట్లో మన బిడ్డ పెళ్లికో, ఒక వ్యవసాయానికో, లేకుంటే ఒక చిన్న అంగడి పెట్టుకోనో మనం వాడుకుని తిరిగి కట్టుకుంటున్నాం పద్ధతిగా. మీరు కట్టద్దని చెప్పాడు, ₹1 కట్టాడు, ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నారు. రెండవ వాగ్దానం. మూడవ వాగ్దానం, బంగారు రుణాలు తాకట్టు నుంచి తీసి మీకు చేతికి పంపిస్తాను, మీరు బ్యాంకులకు పోయి కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇంటికి పంపిస్తానని చెప్పాడు. ఏ పేద మహిళకైనా, ఏ పేద రైతుకైనా తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని ఒక్క సవరైనా మన ఇంటికి చేర్చాడా, ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నా. నాలుగవది, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో తడమండలం ఇరకం దీవిలోని 291, 292 పోలింగ్ కేంద్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీస పరిశీలించారు. 291 పోలింగ్ కేంద్రంలో 407 ఓట్లను, 292 పోలింగ్ కేంద్రంలోని 670 ఓట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీస ఓటర్ లిస్టులోని అవకతవకలపై ఆరా తీశారు. ముందుగా ఇరకం దీనికి బొట్ల ప్రయాణించిన ఆయన అనంతరం ఇరకం దీవిని చేరుకోవడానికి ట్రాక్టర్లో ప్రయాణించారు. అనంతరం అక్కడున్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి మత్స్యకారుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఇక్కడ వాతావరణం టూరిజం ప్రమోషన్ కొరకు అనుకూలంగా ఉండడంతో టూరిజం అభివృద్ధి చెందేటట్లుగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీస తెలియజేశారు. మండలము సూళ్లూరుపేట కాన్స్టిట్యూన్సీ ఇరకమ్ము అలాగే కుప్పం ఇరకం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 400 ఓటర్స్ ఇరకంలో, అలాగే ఇంకొకటి కుప్పం ఇరకంలో 600 ఓటర్స్ ఉన్నారు. దానికి ఓటర్ జాబితాలు కరెక్ట్గా ఉన్నాయని బిఎల్ఓతో సమీక్షించడం జరిగింది. అలాగే బిఎల్ఓతో పాటు పోలింగ్ స్టేషన్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ మినిమం ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయని, అన్నీ సజావుగా ఉన్నాయి. సో ఇక్కడ సర్పంచ్ కూడా వచ్చున్నారు, అధికారులందరూ వచ్చున్నారు, అన్ని సమస్యలను చూసాము. సో ఈ ఎలక్షన్ తయారీలో భాగంగా ఈ 2 పోలింగ్ కేంద్రాలు అంటే 191, 192 ఫార్దెస్ట్ పోలింగ్ కేంద్రాలు. ఇక్కడ రోడ్ నుంచి వచ్చి మళ్ళీ బోట్ నుంచి వచ్చి మళ్ళీ రోడ్లో వెళ్ళాలి. దీనికి వెళ్ళడానికి దాదాపు 2 గంటలు పడుతుంది.
అందుకే ఇక్కడ వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి చూడడానికి వచ్చాము. అన్నీ చక్కగా ఉన్నాయి, అధికారులు చక్కగా రెడీ చేస్తున్నారు. సో ప్రజలు కూడా దీనికి తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తల్లి నెదురుమల్లి రాజ్యలక్ష్మమ్మకు అవకాశం ఇచ్చిన విధంగా వెంకటగిరి ప్రాంత ప్రజలు రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతి జిల్లా డక్కిలి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అందరం సమిష్టిగా పనిచేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని రామ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తప్పుదోవ పట్టించేలా తెలుగు గంగా జలాలపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. గూడూరు సూళ్లూరుపేట ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 టీఎంసీ నీరు విడుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికే కండలేరు నుండి నీటి విడుదల ప్రారంభమైందని తెలిపారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నెదురుమల్లి భరోసా ఇచ్చారు. ఇక అనంతరం 27 పంచాయతీల వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై పార్టీ బలోపేతానికి చర్చించారు. ఆ రోజుల్లో ఎలక్షన్ ముందర మనలో అంతా కలుస్తామని ఒక తోటలో కూర్చొని ఎలక్షన్ పోయే ముందర మంచి చెడులు మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, ఇక్కడి నుంచి ఒక నాయకుడి మాటే కాకుండా మండలంలో ఉన్న అందరి సూచనలు అభిప్రాయాలు తీసుకొని ముందుకు కదలటం జరుగుతుంది. కృష్ణ చెప్పాడు, అలా ఎక్కువసేపు మాట్లాడొద్దు, ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీతో నేరుగా మాట్లాడేది ఉంది. మనస్పర్ధలున్నా తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఇప్పుడే కలుస్తా ఉంటే కొందరిని అక్కడే అడిగినా నేను ఇంటికి రావటం లేదా అని. కొందరిని గుర్తుపట్టాను, కొందరిని గుర్తుపట్ల. మామూలుగా బయట చెప్తా ఉంటారు, ఇంటికి పోతే ఆయన మమ్మల్ని గుర్తుపట్టడం అని. ఈ విధంగా వెనక ఎక్కడ ఉంటే కష్టమే కదా. కానీ మీరు రెగ్యులర్ గా వస్తున్నారనుకోండి, కనబడతా ఉన్నారు. అంటే నాయన ఎలక్షన్ అప్పుడు నేను చూసిన, ఎలక్షన్ కాదు ఆయనతో ఉన్నప్పుడు కూడా చూసిన. ఆయన ఎక్కడున్నా, వాకాడులో ఉన్నా, వెంకటగిరిలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా ఒక పండగ వాతావరణం ఉంది. అన్ని ఊళ్ళ నుంచి వచ్చి ఆయన కలిసేవాళ్ళు కాదు, ఒకరినొకరు కలుసుకునేది. ఈ ఒకరినొకరిని కలిస్తేనే మన బలం ఇదిరా అనేది చెప్పకుండానే పనులు జరిగేది. మన నాయకుడు ఒకరికి చెప్పేది, కానీ మనం అక్కడ ఉండేది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కలవాలని కోరుకుంటారు. కలవాలని కోరుకున్నప్పుడు ముందరకు రావాలి. ఇది వెంకటగిరిలో జరగటం లేదని నేనే మన మండలంలో మీటింగ్ పెడితే పక్క మండలం వాళ్ళు రారు, ఇక్కడ వరకే పరిమితం చేస్తాం, ప్రతి ఒక్కరిని కలుస్తాను అనుకొని ఈ మీటింగ్ పెట్టుకుంది. నేను 2 మాటలు చెప్పి ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరిని కూర్చొని బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న జగన్ సమున్నత ఆశయానికి బీసీలను మోసం చేసే చంద్రబాబు అత్యాశకు మధ్య పోటీ జరగబోతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇలాంటి పోటీలో చంద్రబాబును నమ్మితే బీసీలు మోసపోవడం తప్ప జరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. స్థానిక శ్రీనివాసనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ అసెంబ్లీ పార్లమెంట్ మెట్లెక్కించిన ఘనత జగన్తేనని పేర్కొన్నారు. ఏ వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారో గుర్తించి అలాంటి సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లోనే కాకుండా 56 కార్పొరేషన్ల ఏర్పాటు చేసి పదవులు ఇవ్వడంతో పాటు చట్టసభల్లో కూడా సముచిత స్థానం బీసీలకు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందన్నారు. స్పష్టంగా చెప్పారు. 139 కులాలున్నాయి. ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించే బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేవారు సెట్టిబల్జీలు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీలు అంటే సెట్టిబల్జీలు నేనెందుకు చెప్తాను? బీసీల్లో ఒకళ్ళం సెట్టిబల్జీలు. అన్ని కులాలకు ఉన్నాయి, యాదవులకు ఉన్నాయి, మత్స్యకారులకు ఉన్నాయి, నానా యాదవులకు ఉన్నాయి, మత్స్యకారులకు ఉన్నాయి. 56 కార్పొరేషన్ పెట్టి కనీసం రాజ్యాధికారం ఉన్న పదం తెలియనటువంటి 56 కార్పొరేషన్ పెట్టి 982 మంది డైరెక్టర్లు ఇచ్చి 156 కార్పొరేషన్లతో పాటు ఇంకొక 100 కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారం అంటే కేవలం శాసనసభ్యుడు అయితే అయిపోతా? రాజ్యాధికారం అంటే రాజకీయంగా ముఖ్యమంత్రి గారికి అక్కడున్నటువంటి ఆ వర్గాల యొక్క సమస్యల్ని తెలియజేసేటువంటి ఒక ఫోరం. కీలక పోస్ట్ ఏంటి అంటే వద్దంటావా? ఎవరికి ఇవ్వాలి? నీ ఉద్దేశం ఏంటి చెప్పు. రాజకీయంగా ఏ కులాలైతే చైతన్యం అడుగులు వేస్తున్నాయో ఆ కులాలని పెంచి తర్వాత నెక్స్ట్ తరం అసలు ఎవరో అడగట్లేదు. నువ్వు అసలు ఎవరో అడగట్లేదు. మీ కులానికి సీట్ ఇస్తే గెలుస్తాదని హేళన చేసిన అడగండి. మీ కులానికి సీట్ ఇస్తే ఇవాళ 13 లక్షల ఓట్లు ఉన్నాయండి బాబు. చంద్రబాబు నాయుడు గారు మా ఓడికి 2 సీట్లు ఉండాలని అడిగితే ఇస్తే గెలుస్తారా అన్నాడు. పోని ఎవరికైనా పోయి ఆరాకొర ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ కొలపోడు వస్తే తీసేస్తాడు. ఇక్కడే ఉంది అది ఉదాహరణ. వాళ్ళ కొలపోడు వస్తే తీసేస్తాడు. ఇక్కడే ఉందా ఉదాహరణ. ఇది చాలా కన్ఫ్యూజన్ స్టేజ్. పొత్తుల కోసం అరువులు చేసే చంద్రబాబుకి ఇప్పటికే దేవుడు ఒక సమాధానం చెప్పాడు, ప్రజలు ఒక సమాధానం చెప్పారు. ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు ఏమిటంటే 40 ఏళ్ళలో 40 ఇయర్స్లో రాజ్యసభలో స్థానం లేదు. స్థానాన్ని జీరో చేశాడు. ఇక 25 మంది అవసరం, కొనుగోలు చేద్దామని ప్రయత్నించి నేను పోటీ పెడతానన్నాడు. ఒకసారి రామేని ఎస్సీ నాయకుడు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ల అనుకూల విధానాలకు నిరసనగా దేశంలోని వందలాది రైతు సంఘాలతో కూడిన కిసాన్ సంయుక్త సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశల వారీగా ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యవేదిక ఈ ఆందోళనలకు సారథ్యం వహిస్తున్నాయని ఐఎఫ్టీయూ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ తెలిపారు. ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో ఐఎఫ్టీయూస్ కార్యాలయంలో మాట్లాడుతూ రవాణా రంగం సైతం ఈ బంద్లో పాల్గొంటుందని, పారిశ్రామిక సమ్మెలో జిల్లాలో ఐఎఫ్టీయూ శ్రేణులు ముందుండి పాల్గొని పారిశ్రామిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఐఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో మతం ముసుగులో తమ హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటీకరిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మతం ముసుగులో హిందుత్వ నిరంకుశ చర్యలతో రాజకీయ చదరంగంతో కార్పొరేటీకరణకు దారితీసింది. వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చే విధంగా ఉన్న వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతూ ఉంది. పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ఒక ప్రక్క నుంచి కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. అందులో భాగంగానే ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగ పోరాటం, భారత రైతాంగం చరిత్రాత్మకమైన మహోన్నతమైనటువంటి పోరాటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విశాఖ జిల్లా కలెక్టర్ను ఎన్నికల కమిషన్ వెంటనే బదిలీ చేయాలి. టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్. గూడూరు మండలం గొల్లేపల్లిలో దారుణం. పట్టపగలే ఇద్దరి దారుణ హత్య. విశాఖపట్నంలో ఆడదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం. హాజరైన గూడూరు వైసీపీ ఇన్ఛార్జ్ మెరగా మురళీధర్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.